ముక్కులోంచి రక్తం కారడం అనేది భయానకంగా అనిపిస్తుంది, భయపడతాం. కారణాలు ఏంటి? నేను డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, సీనియర్ ENT సర్జన్, రాధికారాయుడు హాస్పిటల్, గుంటూరు. సహజంగా ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం 40-45 డిగ్రీలు టెంపరేచర్ పెరిగే కొద్దీ కూడా వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల ముక్కు లోపల, గొంతు లోపల పొరలన్నీ కూడా పొడి పారిపోతూ ఉంటాయి. ఇటువంటి చిన్న పొక్కు ఏర్పడిన కదిలిస్తే రక్తం కారుతుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో ఈ సమస్య అధికంగా చూస్తూ ఉంటాం. పిల్లవాళ్ళలో కారణాలు వేరు, పెద్దవాళ్ళలో కారణాలు వేరు. కాబట్టి ఎవరైనా సరే ముక్కు నుంచి రక్తం కారుతున్న మరుక్షణం చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటంటే ముక్కుని గట్టిగా పట్టుకొని ముద్దుకు వంగి కూర్చోవాలి. దీన్ని ట్రాటర్స్ పొజిషన్ అంటాం. ఈ విధంగా ఎంతసేపు కూర్చోవాలి? మన రక్తం గడ్డగట్టే టైం అది సహజంగా 4 నుంచి 5 నిమిషాల పాటు వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ముక్కుని గట్టిగా పట్టుకొని చల్లటి ఐస్ క్యూబ్స్ తడిపిన కర్చీఫ్ గానీ, నోట్లో ఐస్ క్యూబ్స్ గానీ వేసి ఇట్లా వంచడం ద్వారా 4-5 నిమిషాల్లో ఆగిపోతుంది. అంతేగాని దాన్ని ఆపడం కోసం కాఫీ పొడి, పసుపు పొడి చల్లి కదిలిస్తా ఉండి వెనక్కి పడుకోబెడితే ఈ రక్తం లోపలికి కారి ఊపిరిలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైనా రక్తం కారే పేషెంట్ ని వెనక్కి కాకుండా ముందుకు వంచి ముక్కును పట్టుకొని ఉంచాలి. ఆ తదుపరి కారణం కనుక్కోవడానికి దగ్గరలోని ENT డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి రక్తం కారే విషయాలకి అనేక కారణాలు కాబట్టి ముందుగా జాగ్రత్తలు తెలుసుకోండి. ఈ విషయాన్ని మీ అందరికీ తెలిసేట్టుగా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి.